ఇప్పుడంతా పాడు కల్చర్ అయిపోయింది నాన్న. బాగా డబ్బు, అమ్మాయిలు బాగా చదువుకొని డబ్బులు ఎక్కువైతున్నాయి. మగవాళ్ళకు ఉన్నంత స్వేచ్ఛ మాకు కావాలని కోరుకుంటారు. స్వేచ్ఛ అంటే ఏందో వాళ్ళకి తెలియదు. స్త్రీ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే బాగుంటుంది. స్వేచ్ఛ ఎక్కువగా తీసుకో. స్వేచ్ఛ అనంటే విచ్చలవిడితనం కాదు. స్వేచ్ఛ అంటే స్వేచ్ఛే. ముందే అమాయకుణ్ణి. అవును తమ్ముడు, నువ్వు అమాయకుడే. ఆడవాళ్ళు ఎక్కువ స్వేచ్ఛ తీసుకుంటున్నారు. ఆ స్వేచ్ఛ అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. స్త్రీ పురుషుడు ఒకటి కాదు. పురుషుడు ఎన్ని వేషాలు వేసినా పురుషుడు అలానే ఉంటాడు. స్త్రీ 100 వేషాలు వేస్తే 100 రకాలుగా మాట్లాడతారు. పురుషుడిని 100 రకాలుగా మాట్లాడినా వానికి ఈగ వాళ్ళెత్తి కూడా ఉండదు, దులిపేసుకుంటారు. స్త్రీకి అలా కాదు. ఒక్కసారి బ్యాడ్ నేమ్ వచ్చిందంటే లైఫ్ లాంగ్ అనుభవించాల్సిందే, చెడు పేరు వస్తే. హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. డబల్ ట్యాప్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్త్రీ స్వేచ్ఛ తీసుకుంటే విచ్చలవిడితనం అంటారు. పురుషుడు స్వేచ్ఛ తీసుకుంటే ఏమంటారుగా, స్వేచ్ఛ తీసుకొని తెలివి నేర్చుకుంటాడు పురుషుడు. స్త్రీ అతి తెలివి నేర్చుకుంటాడు, అంతే. రావు గారు హాయ్, గుడ్ మార్నింగ్ అండి. హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు